ఆర్జీ కార్ప్ బోధనాసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కోల్కతా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 4 సభ్యులతో సిట్ను ఏర్పాటు చేసింది. హత్యాచారం జరిగిన తర్వాత సందీప్ ఘోష్ బాధితురాలి వ్యక్తిగత వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ అంశంపైన ఆయన్ను ప్రశ్నిస్తామని ఓ పోలీసు అధికారి తెలిపారు. అటు సీబీఐ కూడా సందీప్ ఘోష్ను విచారిస్తోంది. ఆర్జీ కార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బోధనాసుపత్రిలో ఆయన ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో మమతా ప్రభుత్వం ఐజీ ప్రణవ్ కుమార్ నేతృత్వంలో 4 సభ్యులతో సిట్ను ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై ఆయనను సిట్ విచారించనుందని ఓ అధికారి తెలిపారు. హత్యాచారం తర్వాత బాధితురాలి వ్యక్తిగత వివరాలను సందీప్ ఘోష్ మీడియాకు వెల్లడించారు. ఈ అంశంపైన ఆయనను విచారిస్తామని ఓ పోలీసు అధికారి తెలిపారు. వీటిపై తాలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని వెల్లడించారు. 2021 జూన్ నుంచి ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నింటిపైనా సిట్ విచారిస్తుందని తెలిపారు. 2021లో సందీప్ ఘోష్ ఆర్జీ కార్ వైద్య కళాశాలకు ప్రిన్సిపల్గా నియమితులయ్యారు. హత్యాచార ఘటన దర్యాప్తు బాధ్యతలను సీబీఐ 2 మహిళా అధికారులకు అప్పగించింది. ఈ కేసులో అడిషనల్ డైరెక్టర్ సంపత్ మీనా 24 మంది దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించనున్నారు. జార్ఖండ్కు చెందిన 1994 ఐపీఎస్ అధికారిణి అయిన మీనా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్, ఉన్నావ్ అత్యాచార ఘటనలను దర్యాప్తు చేశారు. సీబీఐలో అడిషనల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సీమా పహూజా కోల్కతా కేసులో క్షేత్రస్థాయి విచారణను చేపట్టనున్నారు. ఈమె కూడా హత్రాస్ దర్యాప్తు బృందంలో ఉన్నారు. ఆసుపత్రిలో చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లతో సందీప్ ఘోష్ కుమ్మక్కయ్యారని బెంగాల్ వైద్యశాఖ ప్రభుత్వానికి నివేదిక అందించింది. తమ అంతర్గత విచారణలో ఇవి బయటపడ్డాయని నివేదికలో పేర్కొంది. అర్హతలు లేని కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టారని తెలిపింది. 2022లో ఈ వ్యవహారం చోటు చేసుకుందని వెల్లడించింది. బెంగాల్ ప్రభుత్వ ఆదేశాలతో కోల్కతా పోలీసులు ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.